వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంలో అన్నా చెల్లి చర్చ మొదలైంది. ఎవరికి వారే తగ్గేదే లే అంటూ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారు. అందుకోసం పోటాపోటీగా ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. ఇప్పటికే ఇటు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైసీపీ, అటు షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ రాజన్న జయంతి కార్యక్రమాల నిర్వహణకు పిలుపు కూడా ఇచ్చాయి. అవి జరుగుతూ ఉన్నాయి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వర్ధంతి రోజున వైఎస్ కుటుంబ సభ్యులంతా స్వగ్రామమైన కడప జిల్లా ఇడుపులపాయలో కార్యక్రమాలు చేసేవారు. ఆయన సమాధి వద్ద ప్రార్థనలు చేసి ఆయనకు సంతాపం తెలుపుతారు. అయితే రాజశేఖర రెడ్డి బిడ్డలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ షర్మిల మధ్య తగాదాలు రావడంతో ఆమె కొంతకాలం తెలంగాణకు పరిమితమై అక్కడ పార్టీ పెట్టారు కూడా. దీంతో అప్పటి నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వర్ధంతి రోజున జగన్మోహన్ రెడ్డి, షర్మిలారెడ్డి వేరువేరుగా ఇడుపులపాయ వెళ్ళి సంతాపం తెలిపి ప్రార్థనలు చేసేవారు. అయితే షర్మిల తెలంగాణ రాజకీయాల్లో సక్సెస్ కాలేకపోయారు. ఆమె మళ్ళీ ఆంధ్రప్రదేశ్కు మకాం మార్చారు. ఏపీ రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఇటీవల జరిగిన ఎన్నికలకు ముందు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలయ్యారు. ఎన్నికల్లో కడప ఎంపీగా పోటీ చేసి 3వ స్థానానికి పరిమితమయ్యారు. మరోవైపు 2019లో ఘన విజయం సాధించి ఏపీ రాజకీయాల్లో తనకు తిరుగు లేదని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుకున్నారు. 151 అసెంబ్లీ స్థానాలు, 22 లోక్సభ స్థానాలను గెలుచుకొని రికార్డు సాధించారు. అయితే 5 ఏళ్లలోనే పూర్తిగా మారిపోయింది. ఆయన ఎంతైతే రికార్డ్ స్థాయిలో గెలుపొందారో అదే రికార్డ్ స్థాయిలో ఓటమిని చవిచూశారు. 2024 ఎన్నికల్లో ఘోర ఓటమి ఎదురైంది. కేవలం 11 ఎమ్మెల్యే, 4 ఎంపీ స్థానాలకే పరిమితమయ్యారు జగన్. ఇలా అన్నా చెల్లి ఘోర ఓటమితో సతమతమవుతున్నారు. కుటుంబ సమస్యలే వారి ఓటమికి కారణమని, ఓటమి తర్వాత తల్లి విజయమ్మ వీరిద్దరికీ నచ్చజెప్పి విభేదాలు పోగొడతారని కొంతమంది శ్రేయభిలాషులు అనేవారు. అయితే రాజశేఖర రెడ్డి 75వ జయంతి వచ్చింది. ఈ జయంతి రోజైనా అన్నా చెల్లెలు కలుస్తారేమో అని అందరూ భావించారు. కానీ అందుకు భిన్నంగా అన్నా చెల్లి నువ్వా నేనా అన్న రీతిలో వేరువేరుగా రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు నిర్వహించారు. వారసత్వ పోరులో భాగంగానే రాజన్న బిడ్డలు ఇలా వ్యవహరిస్తున్నారు అనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు నిర్వహించాలని పిలిపించింది. అవి ఘనంగా జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయలో జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. అన్ని జిల్లాల్లోనూ మండలాల్లోనూ రాజశేఖర రెడ్డి వేడుకలు నిర్వహిస్తుంది వైసీపీ. ఘోర ఓటమి తర్వాత ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న వైసీపీ మొదటి కార్యక్రమంగా రాజన్న జయంతి వేడుకలు చేస్తోంది. మరోవైపు ఏఐసీసీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల కూడా రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు భారీగా నిర్వహిస్తున్నారు. తాడేపల్లిలోని సీకే కన్వెన్షన్ హాల్లో రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా ఆయన జయంతి వేడుకలు జరుగుతున్నాయి అనేది కూడా తెర మీదకు వచ్చింది. ఈ జయంతి వేడుకలకు కాంగ్రెస్ అగ్రనేతలు హాజరయ్యారు. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా రావడం విశేషం.